గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఈరోజు వెరైటీగా మినపప్పుతో శనగపప్పుతో బజ్జీలు చేసిన. మినపప్పు ప్లస్ శనగపప్పు బజ్జీలు, బోండాలు, పునుగులు, ఇన్ని వెరైటీస్ చేసినది రండి. పునుగులు, బోండాలు, మిరపకాయ బజ్జీలు. మీరేం చేశారు టిఫిన్? కామెంట్లో పెట్టండి మీరేం టిఫిన్ చేశారు. శుభ సోమవారం అందరికీ. ఆశీర్వాద దీవెనలు మీ అందరికీ ఉండాలి. పునుగులు, బజ్జీలు మళ్ళీ మంచిగా వచ్చాయి. ఏమాత్రం పిండి లేకుండా గుల్లగా స్పైసీగా కరుము కరుమని. నాకు గ్యాస్ ఫామ్ ఉంది కదండి, అందుకోసమని శనగపిండి వాడకుండా మినపప్పు ఎక్కువగా వేసి కొంచెం శనగపప్పు వేసి ఇలా చేశాను. దీనిలో వాము, జీలకర్ర, ఉప్పు, సోడా వేసానండి. నిన్న మార్నింగ్ నానేసానండి. నిన్న మార్నింగ్ నానేసి నైట్ అంటే 7కి 8కి రుబ్బానండి. పిండిని రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మార్నింగ్ తీసి బయట పెట్టాను. మార్నింగ్ తీసి బయట పెడితే ఇప్పుడు మనం వేసుకునే లోపు పిండి చల్లగా ఉండేది, కూల్ తగ్గిపోయింది. మంచిగా అస్సలు ఇంత బాగా వస్తుంది అసలు. ఆయిల్ కూడా లేదు. చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. సూపర్ అండి. అసలు ఇంత పిండి లేదు, మంచిగా వంగినాయి, ఆయిల్ కూడా పట్టలేదు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా. మిరపకాయ బజ్జీలు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు, కోరిక చంపుకోలేక ఉన్న వాళ్ళు మినపప్పుతో మనం చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇప్పుడు స్టోర్ బియ్యం అని ఇచ్చిండ్రు కదండి. స్టోర్ బియ్యంలో అయితే ఏమన్నా పురుగులు వస్తున్నాయండి. చాలా అస్సలు చాలా అంటే చాలా. ఒక గ్లాస్ బియ్యంలో ఒక 10 పురుగులు వస్తున్నాయండి. ఏం చేయాలనో పాలుపోకుండా ఉంటే మన సబ్స్క్రైబర్స్లోనే ఒక అక్క పెట్టింది వీడియో. బియ్యంలో పురుగులు వస్తే పసుపు, సోడా, వంట సోడా ప్లస్ లవంగాలు వేసి ఒక చిట్టీలాగా కట్టి ఆ చిట్టీలో మనం దారం చుట్టేసి బియ్యంలో పెట్టేసేయాలంట. పెట్టేస్తే పురుగులు రావంట. అలా చేయాలంట అండి. అలా చేయడం వల్ల బియ్యంలో పురుగులు రాకుండా ఉంటాయండి. ఇది నారింజ పండు అండి, ఇవి దానిమ్మ పండ్లు అండి. ఇవేమో 100కు 12 ఇచ్చారండి. ఇవేమో 100కు 4 ఇచ్చారండి, అంటే 25 రూపీస్ ఒకటి. టమాటాలు వచ్చేసి 25 రూపీస్ కేజీ అండి. ఉల్లిగడ్డలు వచ్చేసేమో 50 రూపాయలకు 2 కిలోలండి. ఇంకా మీరేం వంటలు చేస్తారు? నేనైతే ఇప్పటి నుంచి ముగ్గులు కూడా పెడదామని అనుకుంటున్నాను, కలర్ ముగ్గులు. ఎలాగో గోల్డ్ రేట్స్ కూడా పెడుతున్నాను కదా, నేను గోల్డ్ రేట్లు పెడుతున్నాను. గోల్డ్ గురించి డౌట్స్ ఉంటే పెడుతున్నాను. అలాగే ఇప్పటి నుంచి ముగ్గులు కూడా పెడదామని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోలను చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లాంగ్ వీడియోలు చూసే వాళ్ళందరూ పూర్తి వీడియోలు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెము, ఎండింగ్ కొంచెము చూసి కామెంట్లు పెట్టకండి. మన వైట్ స్టూడియోలో
వాళ్ళు ఎంతవరకు చూసిండ్రు అనేది కూడా వస్తుంది. దయ ఉంచి మీరు పూర్తి వీడియో చూస్తే మేము కూడా పూర్తి వీడియో చూస్తాము. నేనైతే మార్నింగ్ టైం ఎవరెవరు వీడియోలు పెట్టారో లాంగ్ వీడియోలు చూసుకొని నైట్కి మా సార్ వస్తాడు కదా, అప్పుడు ఆయన ఫోన్లో మొబైల్ డేటా మిగిలి ఉంటుంది. ఆ మిగిలి ఉన్నప్పుడు నేను ఆన్ చేసుకొని 11:30 వరకు అదే పని చేస్తాను. లక్ష్మక్క వీడియోలు, ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరు మన వీరు సిస్టర్ వీడియోలు, ఇంకా మన శాంతి సిస్టర్ వీడియోలు. ఈ పాప పేరు వస్తలేదబ్బా, నేను ఎప్పుడు చూస్తుంటాను. ఇద్దరు భార్య భర్తలే ఉంటారు. ఫిష్ ఎంపోరియం అవి పెడుతుంటుంది. ఆ పాప వీడియోలు అయితే కంటిన్యూ చూస్తుంటాను. ఆ అమ్మాయి షార్ట్ వీడియోలు తీయదు, మొత్తం లాంగ్ వీడియోలే పెడుతుంటుంది. అందుకోసం ఆ అమ్మాయి వీడియోలే చూస్తూ ఉంటాను, లాంగ్ వీడియోలు. ఇంకా పద్మా సిస్టర్, ఇప్పుడు కొత్తగా ఈ సిస్టర్ పరిచయమైంది కదా యశ్వంత్, నేను లాంగ్ వీడియో తీస్తున్నా, సౌండ్ వినబడుతుంది. సౌండ్ అసలు బయటికి రానియద్దు. మా ఇంట్లో ఒక వేస్ట్ కొడుకున్నాడు, ఏం చేయాలి, అంత చెత్త చెత్త సౌండ్ చేస్తుంటాడు. ఎప్పుడు పీస్ఫుల్ ఉంటుంది నాకు, ఏ పని చేద్దామన్నా కూడా. క్రమశిక్షణ పాడ, పెద్దలు చెప్పినట్లయినారు, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. నెట్ ఆన్ చేసుకొని అప్పుడు అందరి ఫోన్లకి వెళ్ళి నెట్ ఆన్ చేసుకొని లాంగ్ వీడియోలు చూస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే నా లాంగ్ వీడియోలు చూడండి. ఇవి చెప్పాను కదా, మినప్పప్పు శనగపప్పు వేసాను, మిరపకాయ బజ్జీలు ప్లస్ బోండాలు ప్లస్ పునుగులు 3 రకాలు చేశానండి. మీకు ఇష్టం ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన భవానీ అక్క కూడా మొత్తం అన్ని లాంగ్ వీడియోలే తీస్తుంది. లాంగ్ వీడియోలు ప్లస్ ఓన్ వాయిస్తో షార్ట్ వీడియోలే తీస్తుంది. శకుంతల అక్క కూడా నిన్న, శకుంతల కాదబ్బాయి, అక్క పేరు ఏం పేరు ఉంది, నిన్న 3 స్టాండ్లు పలగొట్టుకుందంట. 3 స్టాండ్లు పలగొట్టుకొని మళ్ళీ కొత్త స్టాండ్ తెచ్చుకుందంట. ఆ అక్క నా వీడియోలు చూస్తుంటుంది, నేను అక్క వీడియోలు చూస్తుంటాను. టైంకి అక్క పేరు వస్తలేదు నాకు. ఏదో పేరుందబ్బా, లాస్ట్ పేరు కూడా మర్చిపోయినా. అక్క పేరు షర్మిలక్కనో ఏదో పేరుంది. మా నాన్న ప్రతి ఒక్క వీడియో చూస్తుంటుంది, లాంగ్ వీడియో షార్ట్ వీడియో ప్రతి ఒక్క వీడియో చూస్తుంటుంది. ఒక్కసారి అక్క టైంకి నీ పేరు వస్తలేదక్క. హాయ్ రాధిక అక్క, లక్ష్మక్క, వైదేహి అక్క, షర్మిలనో ఏమో పేరుందబ్బా పాపం. లాస్ట్ నా ఫేవరెట్ సిస్టర్స్ పేరే వస్తలేదు. నిన్న హెయిర్కి టిప్స్ చెప్పింది, ఇంకా దానికి కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే, తిను డాడ్ ప్లేట్లోనే తినట్లే. మంచిగా ఉందా, మళ్ళీ కడగలేనులే నాయన, నాకు మస్తు ప్లేట్లు అయితే. ఇప్పుడు నేను ఓన్ వాయిస్తో వీడియో పెట్టినా, నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఏం చేసినా మొత్తం దీనిలో రికార్డ్ అవుతుంది. అందుకోసమని మాట్లాడొద్దు, సరేనా? కడుకో. ఓన్ వాయిస్ ఏమంటారు, సొంత మిల్లు ఇడిచిపెట్టి కిరాయిన్లోకి వస్తే ఇవే తిప్పలే ఉంటాయండి. వాళ్ళు ఇంటి గురించి పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. మళ్ళీ రెంట్ మాత్రం కరెక్ట్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు పెట్టే కండిషన్లు మాత్రం మనం ఒప్పుకోవాలి. ఎవరు రాకూడదు ఇంట్లో ఎవరు మాట్లాడకూడదు, ఇంట్లో నాన్ వెజ్ ఏం చేసుకోకూడదు, అన్ని కండిషన్స్ ఉంటాయి. కాకపోతే మళ్ళీ రెంట్ మాత్రం కరెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మాత్రం ఏది పట్టించుకోరు ఇంటి గురించి. సలా తీసుకో, తిను. చాలా ఇంకా అయితే నేను పెట్టాను సార్. అవన్నీ పార్సల్ మామకు పంపిస్తాను, మా తమ్ముడికి పంపిస్తాను. మా తమ్ముడు తినొచ్చలేకపోయింటాడు ఇప్పుడు. మళ్ళీ అదే పనే చేస్తాను నేను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీ అరుణ రాజశేఖర్. నా వీడియోస్ ప్రతిరోజు చూడండి. నచ్చితే లైక్, కామెంట్, షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఒకటే టైం లైవ్ పెడుతుంటాను, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.